జయ హనుమాన్. ఈ రోజున తొలి ఏకాదశి అంటే ఏమిటి, దాని విశిష్టత ఏమిటి అనేది టూకీగా తెలుసుకుందాం. ముందుగా తొలి ఏకాదశితోనే పండుగలన్నీ కూడా ప్రారంభమవుతాయి మనకి. చూడండి, తొలి ఏకాదశి తర్వాత ఆషాఢం తర్వాత శ్రావణ మాసం, శ్రావణ మంగళవారం, వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ కూడా ఉంటాయి స్త్రీలకు సంబంధించినవి. భాద్రపద మాసం వినాయక చవితి, ఆశ్వీజ మాసం దసరా నవరాత్రులు, కార్తీక మాసం నాగుల చవితి, దీపావళి, ఇలా అన్ని పండుగల్ని వెంటబెట్టుకొని వచ్చేది ఈ తొలి ఏకాదశి. అంటే శుభంగా ప్రారంభించబడి అందరూ కూడా ఆనందంగా పండుగలు జరుపుకోవటానికి మొట్టమొదటిగా ఈ ఏకాదశి నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ యొక్క తొలి ఏకాదశికి ఇంత ప్రాముఖ్యత కూడా ఉంది. నెలకి 2 చొప్పున, పౌర్ణానికి ముందొకటి, అమావాస్యకు ముందొకటి ఏకాదశులు. నెలకు 2 చొప్పున 12 నెలలకి 12 రోజులు 24 ఏకాదశులు ఉంటాయి సంవత్సరానికి. ఈ ఏకాదశులన్నింటిలో కూడా ప్రాముఖ్యత సంతరించుకున్నది ఒకటి తొలి ఏకాదశి, ఆషాఢ శుద్ధ ఏకాదశి. దీనికి ఇంతటి విశిష్టత ఎందుకంటే దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. అంటే విష్ణుమూర్తి లోకాలన్నీ పాలించి అలసిపోయి కాసేపు విశ్రమించే సమయాన్ని శయన ఏకాదశి అంటారు. రేపటి నుంచే దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అంటే తొలి ఏకాదశి రోజున దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది, చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది. ఇది స్వామివారి యోగ నిద్రలోకి వెళ్తారు పాలసముద్రంలో శేషతల్పం మీద. కార్తీక శుద్ధ ఏకాదశి ఆ రోజున స్వామివారు మేల్కొని ద్వాదశి నుంచి మనల్ని పాలించడానికి అందుబాటులోకి వస్తారు అనేది ఈ యొక్క తొలి ఏకాదశి యొక్క విశిష్టత. అలాగే ఈ యొక్క తొలి ఏకాదశి ఎంతో పరమ పవిత్రమైంది. కారణం ఏమిటంటే మనం అందరము కూడా వ్యవసాయము, పాడి పంట సమృద్ధిగా వృద్ధి చెందుకోవడానికి తగిన సమయం మాత్రం ఇది తొలి ఏకాదశి, శయన ఏకాదశి అంటారు. ఈ రోజున ప్రత్యేకించి విష్ణుమూర్తిని కనుక ఆరాధించినట్లయితే మనకి ఎన్నో శుభాలు జరుగుతాయి. అంటే నిత్యారాధనతో పాటు విష్ణుమూర్తి కూడా ప్రత్యేకంగా పూజించినట్లయితే మంచిది. దీంట్లో కూడా మనకి విశ్వరూప సందర్శనం స్వామివారి ఫోటో ఉంటుంది. అది దొరికితే అది పెట్టుకొని చేసుకోవచ్చు. లేకపోతే రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు ఎవరైనా విష్ణు స్వరూపులే, సర్వాంతర్యామి కాబట్టి విష్ణు పూజను చేసుకుని పేలపిండి అంటారు. అంటే జొన్నలు వేయించి పేలాలుగా చేసి బెల్లము తురిమి తయారు చేసేదాన్ని తొలి ఏకాదశి ప్రసాదం పేలపిండి అంటారు. ఈ యొక్క ప్రసాదాన్ని కనుక స్వీకరించినట్లయితే అంతా కూడా శుభం జరుగుతుంది. అలాగే తొలి ఏకాదశి రోజున కనుక ఎవరైనా ఓపిక ఉంటే ఉదయాన్నే అభ్యంగన స్నానం, తలస్నానం చేసి విష్ణు పూజ చేసుకొని కాదు, ఓపిక ఉంటే కనుక మీరు ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి భోజనం చేయొచ్చు. అలా కాని పక్షంలో ఉండలేని వాళ్ళైతే ఉదయం పూట అల్పాహారాన్ని మానేసి శుచిగా మడిగా వంట చేసి పూజ చేసుకొని మహానైవేద్యాన్ని, మీరు చేసినట్టు పదార్థాలని స్వామివారికి నివేదన చేసి అరిటాకులో భోజనం చేసి భూశయనం కనుక చేసి రాత్రి కనుక పలహారం తీసుకున్నట్లయితే తద్వారా అంత ఫలితం కూడా లభిస్తుంది అని చెప్పి ఈ యొక్క విష్ణు పురాణంలో చెప్పబడింది. ఈ యొక్క ఏకాదశి విశిష్టత కూడా. కాబట్టి ఏదైనప్పటికీ కూడా తొలి ఏకాదశి అనేది పరమ పవిత్రమైనటువంటి రోజు. అందరూ కూడా విష్ణువుని స్మరించి స్వామివారి అనుగ్రహం పొందాలని మరొక్కసారి కోరుకుంటూ మీ అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. జయ హనుమాన్.